సినిమాపై సినిమా ప్రభాస్ రేంజ్ పెరుగుతూ ఉంది. ముందు టాలీవుడ్ విలన్స్ తో ఫైట్ చేశాడు. తర్వాత పాన్ ఇండియా విలన్స్ కావాలన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ విలన్స్ కావాలంటున్నాడు. తాను ఎదుగుతున్నాడు. పనిలో పనిగా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్నాడు. మాడాంగ్ సియోక్ ఇతను సౌత్ కొరియన్ ఫేమస్ యాక్టర్. ప్రస్తుతం ఇతని నేమ్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ లోకి అడుగు పెడతాడని ప్రచారం సాగటమే అసలు కారణం. స్పిరిట్ సెట్ లోకి మాడాంగ్ సియోక్ అడుగు పెడతాడో లేదో తెలియదు కానీ ఇతను తెలుగు సినిమాలో నటిస్తే మాత్రం స్పిరిట్ రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్తుంది. అయితే యూనిట్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది. కానీ సందీప్ వంగాకు ఇలాంటి ఒక ఆలోచన అయితే ఉంది అనేది నిజమట. ప్రభాస్ కోసం ఒకప్పుడు తెలుగు హీరోలు గోపీచంద్, రానాలు విలన్లుగా మారారు. తర్వాతి కాలంలో సైఫ్ అలీ ఖాన్, కమల్ హాసన్ లాంటి వారు ప్రతినాయకులుగా మారారు. ఇప్పుడు స్పిరిట్ కోసం సౌత్ కొరియన్ స్టార్ విలన్ గా మారితే మాత్రం ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారటం ఖాయం. సినిమాపై సినిమా ప్రభాస్ రేంజ్ పెరుగుతూ ఉంది. ముందు టాలీవుడ్ విలన్స్ తో ఫైట్ చేశాడు. తర్వాత పాన్ ఇండియా విలన్స్ కావాలన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ విలన్స్ కావాలంటున్నాడు. తాను ఎదుగుతున్నాడు. పనిలో పనిగా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతున్నాడు. మాడాంగ్ సియోక్ ఇతను సౌత్ కొరియన్ ఫేమస్ యాక్టర్. ప్రస్తుతం ఇతని నేమ్ ఇండియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ కొరియన్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ లోకి అడుగు పెడతాడని ప్రచారం సాగటమే అసలు కారణం. స్పిరిట్ సెట్ లోకి మాడాంగ్ సియోక్ అడుగు పెడతాడో లేదో తెలియదు కానీ ఇతను తెలుగు సినిమాలో నటిస్తే మాత్రం స్పిరిట్ రేంజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్తుంది. అయితే యూనిట్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటోంది. కానీ సందీప్ వంగాకు ఇలాంటి ఒక ఆలోచన అయితే ఉంది అనేది నిజమట. ప్రభాస్ కోసం ఒకప్పుడు తెలుగు హీరోలు గోపీచంద్, రానాలు విలన్లుగా మారారు. తర్వాతి కాలంలో సైఫ్ అలీ ఖాన్, కమల్ హాసన్ లాంటి వారు ప్రతినాయకులుగా మారారు. ఇప్పుడు స్పిరిట్ కోసం సౌత్ కొరియన్ స్టార్ విలన్ గా మారితే మాత్రం ప్రభాస్ పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారటం ఖాయం.